వెల్కమ్ టు ద విన్నర్స్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం జీడిఎస్ నుండి ఎంటీఎస్ ఎగ్జామ్ 60 డేస్ ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా క్లాస్ 3 గురించి డిస్కస్ చేద్దాం. ఎంటీఎస్ సిలబస్లో 3వ సబ్ టాపిక్ అయిన బిజినెస్ అవర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. బిజినెస్ అవర్స్ సబ్ టాపిక్లో క్లాస్ నెంబర్ 5 నుండి క్లాస్ నెంబర్ 8 వరకు ఉంటాయి. అనగా క్లాస్ నెంబర్ 5 బిజినెస్ ఆన్ నార్మల్ వీక్ డేస్, క్లాస్ నెంబర్ 6 అనేది ప్రజెంట్ లేదు, దీన్ని డిలీట్ చేశారు. క్లాస్ నెంబర్ 7 బిజినెస్ ఆన్ సండేస్ అండ్ పోస్ట్ ఆఫీస్ హాలిడేస్. క్లాస్ నెంబర్ 8 పోస్ట్ ఆఫీస్ హాలిడేస్. ఈ క్లాజెస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. క్లాస్ నెంబర్ 5 బిజినెస్ ఆన్ నార్మల్ వీక్ డేస్. ప్రతి పోస్ట్ ఆఫీసు మరియు ఆర్ఎంఎస్ ఆఫీసుల్లో మెయిల్స్ అరైవింగ్ అండ్ మెయిల్స్ డిపార్చర్ను బేస్ చేసుకొని ఆ ఆఫీస్ యొక్క బిజినెస్ అవర్స్ నిర్ణయించబడతాయి. ఈ నిర్ణయించిన టైమింగ్స్లో మాత్రమే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఎందుకంటే బ్రాంచ్ ఆఫీస్లో జరిగిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మరియు అమౌంట్ను అకౌంట్ ఆఫీస్ అయిన సబ్ ఆఫీస్కి ఆఫ్టర్నూన్ 2 or 3 లోపు ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. అలాగే సబ్ ఆఫీస్లో కూడా జరిగిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మరియు ఏమైనా ఎక్సెస్ క్యాష్ ఉంటే వాటిని హెడ్ ఆఫీస్కి ఈవినింగ్ 4 or 5 లోపు పంపించాల్సి ఉంటుంది. అలాగే హెడ్ ఆఫీస్ కూడా జరిగిన అన్ని ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన అమౌంట్ మరియు ఆ హెచ్ఓ పరిధిలో ఉన్న అన్ని ఎస్ఓస్ నుండి వచ్చిన క్యాష్ను మొత్తం ఆథరైజ్ లిమిట్స్ కంటే ఎక్కువ ఉంటే వాటిని అదే రోజున రెస్పెక్టివ్ బ్యాంక్లో డిపాజిట్ చేయవలసి ఉంటుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని ప్రతి ఆఫీస్కి ఒక ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ను నిర్ణయిస్తారు. అలా నిర్ణయించిన వర్కింగ్ అవర్స్లో ఏ సర్వీసెస్లు ఏ టైంలో అందుబాటులో ఉంటాయో డీటెయిల్గా తెలుసుకుందాము. ఫర్ రెఫరెన్సెస్ అండ్ ఎంక్వైరీస్, అలాగే సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ అండ్ ఆల్సో పోస్టల్ స్టేషనరీ, అలాగే గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్. ఈ సేవలు అన్నీ డ్యూరింగ్ ద ఎంటైర్ వర్కింగ్ అవర్స్లో మనకు లభిస్తాయి. అలాగే బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, ఇన్సూర్డ్ ఆర్టికల్స్, వాల్యూ పేబుల్ ఆర్టికల్స్, పార్సెల్స్, టీఎంఓస్, ఇవన్నీ అబౌట్ 6 to 7 hours ఆన్ ఏ వీక్ డేస్. ఇవే సేవలు ఆన్ సాటర్డేస్ అబౌట్ ఓన్లీ 5 hours మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే సాధారణంగా స్టాప్స్ ఎట్ 3 PM ఆన్ సాటర్డేస్. ఇష్యూ ఆఫ్ మనీ ఆర్డర్స్ అండ్ పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్, సేల్ అండ్ పేమెంట్ ఆఫ్ పోస్టల్ ఆర్డర్స్, ఆల్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అండ్ విత్డ్రాల్ ట్రాన్సాక్షన్స్ అండ్ పేమెంట్ ఆఫ్ టెలిఫోన్ బిల్స్ ఎక్సెట్రా. ఇవన్నీ ఫర్ అబౌట్ 5 hours ఆన్ వీక్ డేస్, ఆన్ సాటర్డే ఓన్లీ 3 hours, అనగా స్టాప్స్ ఎట్ 1 PM ఆన్ సాటర్డేస్. అలాగే ఒక బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ మ్యాక్సిమం 5 hours మాత్రమే వర్కింగ్లో ఉంటుంది. అంటే ఒక బ్రాంచ్ ఆఫీస్ యొక్క మినిమం వర్కింగ్ అవర్ ఈజ్ 4 hours అండ్ మ్యాక్సిమం వర్కింగ్ అవర్స్ ఈజ్ 5 hours. ఈ వర్కింగ్ అవర్స్ని బేస్ చేసుకునే వాళ్ళకి బేసిక్ పే నిర్ణయించబడుతుంది. నెక్స్ట్ విండో డెలివరీ. ఈ విండో డెలివరీ ఫెసిలిటీ రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి, ఇన్సూర్డ్ ఆర్టికల్స్కి, వీపీ ఆర్టికల్స్కి మరియు పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్కి అందుబాటులో ఉంటుంది. అసలు విండో డెలివరీ అంటే ఒక పోస్ట్ మ్యాన్ గారు బీట్లో లెటర్స్ డెలివరీకి వెళ్ళినప్పుడు ఈ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, ఇన్సూర్డ్ ఆర్టికల్స్, వీపీ ఆర్టికల్స్ మరియు మనీ ఆర్డర్స్ వచ్చిన వ్యక్తి అందుబాటులో లేకపోతే అప్పుడు వారికి పోస్ట్ మ్యాన్ ఒక ఇంటిమేషన్ స్లిప్ను జారీ చేస్తారు. ఈ ఇంటిమేషన్ స్లిప్ను వారి కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ అందజేస్తారు. అందులో వివరంగా ఉంటుంది. అది ఏ ఆర్టికల్ అయితే ఆ ఆర్టికల్ నేము మరియు రిజిస్టర్ నెంబరు, వీపీ ఆర్టికల్ అయితే ఎంత అమౌంట్ కట్టాలో వివరంగా రాసి ఉంటుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి నిర్దేశించిన సమయంలో పోస్ట్ ఆఫీస్కి వచ్చి కౌంటర్ దగ్గర ఆ ఆర్టికల్ని డెలివరీ పొందడాన్నే విండో డెలివరీ అంటారు. అయితే ఈ విండో డెలివరీ కౌంటర్లో ఆ ఆర్టికల్ టైపు, సపోజ్ రిజిస్టర్డ్ ఆర్టికల్ అయితే రిజిస్టర్డ్ ఆర్టికల్ బుకింగ్ టైమింగ్స్లో మాత్రమే వచ్చి ఆ విండో డెలివరీని పొందవలసి ఉంటుంది. ఆర్ఎంఎస్ ఆఫీస్ ఫెసిలిటీ అనగా ఐడెంటిఫై చేసిన కొన్ని ఆర్ఎంఎస్ ఆఫీసుల్లో పోస్ట్ ఆఫీస్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అవి ఏమనగా బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ అండ్ సేల్ ఆఫ్ పోస్టల్ స్టేషనరీ. ఈ సర్వీసెస్ అన్నీ ఒక ప్రిస్క్రైబ్డ్ టైమింగ్స్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి ఆఫీస్లో ఈ టైమింగ్స్ని నోటిఫై చేసి నోటీస్ బోర్డులో ఉంచుతారు. లేట్ ఫీ ఫర్ పోస్టింగ్ అనగా బుకింగ్స్ కొరకు ప్రతి ఆఫీస్కి ఒక ఫిక్స్డ్ టైంని నిర్ణయించబడి ఉంటుంది. అయితే ఈ టైం దాటాక కస్టమర్స్ బుకింగ్ కొరకు వస్తే వారి దగ్గర నుండి లేట్ ఫీ వసూలు చేసి ఆ ఆర్టికల్స్ను బుక్ చేస్తారు. లేట్ ఫీ ఛార్జెస్ ఫర్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఈజ్ 2 rupees. లేట్ ఫీ ఛార్జెస్ ఫర్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఈజ్ 3 rupees.
కానీ 2024 నుండి ఈ లేట్ ఫీని రద్దు చేశారు. కాబట్టి లేట్ ఫీ వసూలు చేసి రిజిస్టర్ ఆర్టికల్స్ బుక్ చేసే అవకాశం ప్రస్తుతం లేదు. ప్రస్తుతం ఉన్న పిఓ గైడ్ పార్ట్ 1లో క్లాస్ 6ని డిలీట్ చేశారు. కాబట్టి క్లాస్ 6 గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్లాస్ నెంబర్ 7 బిజినెస్ డన్ ఆన్ సండేస్ అండ్ పోస్ట్ ఆఫీస్ హాలిడేస్. సండేస్ మరియు ఇతర పోస్ట్ ఆఫీస్ హాలిడేస్లో అన్ని రకాల పోస్ట్ ఆఫీసులు మరియు మొబైల్ పోస్ట్ ఆఫీసులు క్లోజ్ చేసి ఉంటాయి. ఏ ఆఫీస్ అయితే నైట్ పోస్ట్ ఆఫీస్గా ఐడెంటిఫై చేసి ఉంటారో ఆ నైట్ పోస్ట్ ఆఫీసు రిస్ట్రిక్టెడ్ టైమ్ అవర్స్లో వర్కింగ్లో ఉంటుంది. అంటే ఈ సండేస్ మరియు పోస్ట్ ఆఫీస్ హాలిడేస్లో నో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విత్ ద పబ్లిక్, అలాగే డెలివరీ ఆఫ్ మెయిల్స్ ఆల్సో సస్పెండెడ్, అలాగే దెర్ ఈజ్ నో క్లియరెన్స్ ఆఫ్ స్ట్రీట్ లెటర్ బాక్సెస్. నైట్ పోస్ట్ ఆఫీస్లే కాకుండా ఆర్ఎంఎస్లో మెయిల్ వ్యాన్కి మరియు సెక్షన్స్లో కూడా లేట్ ఫీ అతికించి మనం ఆర్డినరీ లెటర్స్ని పోస్ట్ చేసుకోవచ్చు. కానీ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పోస్ట్ ఇన్ ఆర్ఎంఎస్ మెయిల్ వ్యాన్స్ అండ్ సెక్షన్స్. అంటే ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ ఓన్లీ వాళ్ళకి కేటాయించిన పోస్ట్ ఆఫీస్లో మాత్రమే వాళ్ళు సబ్మిట్ చేయవలసి ఉంటుంది కౌంటర్లోకి వచ్చి. యాక్సెప్టెన్స్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అనగా రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ మరియు ప్యాకెట్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ని మనం సండేస్ మరియు ఇతర పోస్టల్ హాలిడేస్లో ఎటువంటి ఎక్స్ట్రా లేట్ ఫీ లేకుండా ప్రెస్ సార్టింగ్ ఆఫీసు మరియు ఆర్ఎంఎస్ ఆఫీసులు మరియు నైట్ పోస్ట్ ఆఫీసుల్లో వీటిని యాక్సెప్ట్ చేయవచ్చు. సండేస్ మరియు ఇతర పోస్టల్ హాలిడేస్లో నైట్ పోస్ట్ ఆఫీస్ మాత్రమే కాకుండా ఆర్ఎంఎస్ ఆఫీసుల్లో కూడా మనకి కొన్ని పోస్టల్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. అవి ఏమనగా సేల్ ఆఫ్ పోస్టల్ స్టాంప్స్ అండ్ పోస్టల్ స్టేషనరీ, గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్, బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్. అంతేకాకుండా టెలిగ్రాఫ్ బ్రాంచెస్ అయిన కంబైన్డ్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసెస్ను పబ్లిక్ కొరకు ఓపెన్ చేసిన సమయంలో పోస్టల్ స్టాంప్స్, పోస్ట్ కార్డ్స్, ఇన్లాండ్ లెటర్స్ మరియు ఎన్వలప్స్ను కూడా అమ్ముతారు. నెక్స్ట్ క్లాస్ నెంబర్ 8 పోస్ట్ ఆఫీస్ హాలిడేస్. పోస్టల్ డిపార్ట్మెంట్కి టోటల్గా 1 క్యాలెండర్ ఇయర్లో మొత్తం 17 పోస్టల్ హాలిడేస్ను సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటిస్తుంది. అయితే ఇందులో 14 పోస్టల్ హాలిడేస్ అనేవి కంపల్సరీ హాలిడేస్. అనగా 23 పోస్టల్ సర్కిల్లో ఈ 14 పోస్టల్ హాలిడేస్ కామన్గా ఉంటాయి. అవి ఏమనగా 1 రిపబ్లిక్ డే, 2 ఈదుల్ ఫితర్ అనగా రంజాన్, 3 మహావీర్ జయంతి, 4 గుడ్ ఫ్రైడే, 5 బుద్ధ పూర్ణిమ, 6 ఈద్ ఉల్ జుహా అనగా బక్రీద్, 7 మొహరం, 8 ఇండిపెండెన్స్ డే, 9 మిలాదున్ నబీ, 10 మహాత్మా గాంధీ జయంతి, 11 దసరా, 12 దీవాలి, 13 గురునానక్ జయంతి, 14 క్రిస్మస్. ఈ 14 పోస్టల్ హాలిడేస్ ఈ 23 సర్కిల్ వారికి కామన్గా ఉంటాయి. మరో 3 హాలిడేస్ మాత్రం సర్కిల్ టు సర్కిల్ వేరీ అవుతూ వస్తాయి. అనగా వీటిని ఆ సర్కిల్లో ఉన్న లోకల్ అకేషన్స్ను మరియు ఫెస్టివల్స్ను పురస్కరించుకొని వాటిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ 3 హాలిడేస్ను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వారు అప్రూవ్ చేసిన 12 అడిషనల్ హాలిడేస్ల నుండి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఢిల్లీ మరియు న్యూఢిల్లీలో అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వారు సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే స్టేట్స్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోఆర్డినేషన్ కమిటీ వారు సెలెక్ట్ చేస్తారు. అలాగే యూటీస్లో అయితే యూటీ అడ్మినిస్ట్రేషన్ బేస్డ్ అపాన్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని ఐడెంటిఫై చేస్తుంది. అలాగే అబ్రాడ్ ఏపీఎస్ యూనిట్స్లో అయితే ఈచ్ ఇండియన్ ఎంబసీ లేదా మిషన్ అబ్రాడ్ వారు వీటిని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ 17 పోస్టల్ హాలిడేస్ కాకుండా మనకి అంబేద్కర్ జయంతి రోజున కూడా హాలిడే ప్రకటించడం జరుగుతుంది. కానీ మనకి టోటల్గా ఎన్ని పోస్టల్ హాలిడేస్ అని అడిగితే మాత్రం మనం 17 అని మాత్రమే ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది. సో టోటల్గా మనం బిజినెస్ అవర్స్ క్లాస్లో క్లాస్ నెంబర్స్ 5 నుంచి క్లాస్ నెంబర్ 8 వరకు నేర్చుకున్నాము. వీటి మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.